జేఎల్డిఎల్ నెట్ సెట్ సిలబస్లో భాగంగా ఇంతకుముందు వీడియోలో నన్నయ్యకు సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో నన్నయ్యకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని, అలాగే నన్నయ్య యుగం నాటి సమకాలీన కవుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అయితే ఇంతకుముందు వీడియోలో నన్నయ్య రాసిన మహాభారతానికి సంబంధించిన పూర్తి విషయాన్ని తెలుసుకున్నాం. అయితే మహాభారతంతో పాటు నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణిని కూడా రాశాడన్న విషయం మనకు తెలుసు. నిజానికి నన్నయ్య రాసిన మొట్టమొదటి గ్రంథం ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి. ఇది సంస్కృత భాషలో రాయబడిన తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం. ఓకేనా, ఇది సంస్కృత భాషలో రాయబడింది, కానీ తెలుగు వ్యాకరణ గ్రంథం ఇది. ఇందులో మొత్తం 5 ప్రకరణాలు ఉంటాయి. ప్రకరణాలు అంటే భాగాలు అని అర్థం. ఇందులో మొత్తం 5 ప్రకరణాలు ఉంటాయి, 258 సూత్రాలు ఉన్నాయి. ఓకేనా, ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథంలో మొత్తము 5 ప్రకరణాలు, 258 సూత్రాలు ఉన్నాయి. ఈ 5 ప్రకరణాలు ఏంటంటే, మొదటిది సంజ్ఞా ప్రకరణం, తర్వాత సంధి ప్రకరణం, అజంత ప్రకరణం, అలంత ప్రకరణం, క్రియా ప్రకరణం. ఈ 5 ప్రకరణాలు ఆంధ్ర శబ్ద చింతామణిలో ఉన్నాయి. అయితే నన్నయ్యను కీర్తించిన ఇతర కవులు, అంటే నన్నయ్యను ఆనాటి కవులు, ఇతర కవులు ఏ విధంగా కీర్తించారనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదట ఆంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదయితుండు అని తిక్కన నన్నయ్యను కీర్తించాడు. ఓకేనా, ఆంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదయితుండు అని కీర్తించిన వాళ్ళు ఎవరు అంటే తిక్కన. తర్వాత ఆంధ్ర కావ్య పదములు తీర్చినవాడు అని ఎవరన్నారు? ఆంధ్ర కావ్య పదములు తీర్చినవాడు అని నన్నయ్యను పేర్కొన్న కవి ఎవరు అంటే కొలను గణపతి దేవుడు తన శివయోగ సారం అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఆంధ్ర కావ్య పదములు తీర్చినవాడు అని చెప్పి నన్నయ్య గురించి పేర్కొన్నవాడు కొలను గణపతి దేవుడు. ఇతడు శివయోగ సారం అనే గ్రంథంలో నన్నయ్య గురించి పేర్కొన్నాడు. తర్వాత ఆంధ్ర కవితా గురుడు అని మారణ మార్కండేయ పురాణంలో పేర్కొన్నాడు. ఆంధ్ర కవితా గురుడు అని మారణ మార్కండేయ పురాణంలో పేర్కొన్నాడు. అట్లాగే ఉభయ భాషా కావ్య రచనా శోభితుడు, ఉభయ భాషా కావ్య రచనా శోభితుడు అని శ్రీనాథుడు పేర్కొన్నాడు. శ్రీనాథుడు. ఓకేనా, ఉభయ భాష కావ్య రచనా శోభితుడు అంటే ఉభయ భాష, అటు సంస్కృతంలో రచన చేయగలడు, ఇటు తెలుగులో కూడా రచన చేయగలడు. 2 భాషలందు ఇతనికి పట్టు ఉన్నది కాబట్టి, ఇతడు 2 భాషలందు శోభించాడు కాబట్టి శ్రీనాథుడు ఉభయ భాష కావ్య రచనా విశోభితుడు అని చెప్పి నన్నయ్య గురించి పేర్కొన్నాడు. తర్వాత మహిమన్ వాగను శాసనుండు సృజింపన్ అని ఎవరన్నారు? భట్టుమూర్తి, అంటే రామరాజ భూషణుడు. ఏమని పేర్కొన్నాడు అంటే మహిమన్ వాగను శాసనుండు సృజింపన్ అని భట్టుమూర్తి పేర్కొన్నాడు. తర్వాత ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అన్నవారు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అని పేర్కొన్నది విశ్వనాథ సత్యనారాయణ. తర్వాత తెలుగులో ఎట్టి భావాన్నైనా ఎట్టి రసాన్నైనా మెప్పించే శక్తి ఉంది అంటే అది కేవలం నన్నయ్య పెట్టిన భిక్ష మాత్రమే అని పేర్కొన్నవాడు సినారే. తెలుగు భాషలో, తెలుగులో ఎట్టి భావాన్నైనా ఎట్టి రసాన్నైనా మెప్పించగలిగే శక్తి ఉంది అంటే అది కేవలం నన్నయ్య పెట్టిన భిక్షయే అని పేర్కొన్నవాడు ఎవరు అంటే సినారే. ఓకేనా, నన్నయ్య శైలిని భద్రగదంతో పోల్చినది ఎవరు? నన్నయ్య శైలిని భద్రగజంతో పోల్చినది ఎవరు అంటే ఎర్రన. ఓకేనా, నన్నయ్యను భద్రగజంతో పోల్చిన వాళ్ళు ఎవరంటే ఎర్రన. తర్వాత నవ్య మంజుల వాగ్దూర్యు నన్నపార్యు అన్నది ఎవరు? ఆతుకూరి మొల్ల. నవ్య మంజుల వాగ్దూర్యు నన్నపార్యు అని పేర్కొన్నది మొల్ల. తర్వాత నన్నయ్యను ప్రథమాచార్యుడిగా పేర్కొన్నది ఎవరు అంటే అహోబల పండితుడు తిరుమల రామచంద్ర. నన్నయ్యను ప్రథమాచార్యుడిగా పేర్కొన్నది ఎవరు అని అంటే అహోబల పండితుడు తిరుమల రామచంద్ర. ఇప్పుడు చెప్పిన ఈ 10 మంది కవులు నన్నయ్యని ఏ విధంగా పేర్కొన్నారనే విషయము ఖచ్చితంగా ఇంతకుముందు జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడిగిండు. ఒకవేళ నన్నయ్య గురించి ఎగ్జామ్లో అడగాల్సి వస్తే ఖచ్చితంగా నన్నయ్య గురించి ఇతర కవులు ఏమని పేర్కొన్నారనే విషయం మాత్రం కంపల్సరీగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10 మంది నన్నయ్యని ఏ విధంగా పేర్కొన్నారనే విషయాన్ని మాత్రం అందరూ కంపల్సరీగా నేర్చుకోవాలి. తర్వాత నన్నయ్యపై వెలువడిన పరిశోధన గ్రంథాలు. ఓకేనా, నన్నయ్య మహాభారతాన్ని రాశాడు, ఆంధ్ర శబ్ద చింతామణి రాశాడు. ఆ నన్నయ్యపై చాలా పరిశోధన గ్రంథాలు వచ్చాయి. ఆ పరిశోధన గ్రంథాలు ఏంటి అంటే మనం ఇక్కడ ఒక 6 పరిశోధన గ్రంథాలు చూద్దాం. నన్నయ్య పైన చాలా మంది పరిశోధన చేశారు. అయినప్పటికీ ఎగ్జామ్లో మనకు చాలా ముఖ్యమైనవి ఏంటంటే ఈ 6 మనము కంపల్సరీగా నేర్చుకోవాలి. ఏంటంటే
సారమతీం నన్నయ. సారమతీం నన్నయ అనే గ్రంథాన్ని రాసిన వాళ్ళు, విమర్శన గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరంటే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. ఓకేనా? సారమతీం నన్నయ అని పరిశోధన గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. ఆ తర్వాత భట్టారక భారత భారతి. భట్టారక భారత భారతి అనే విమర్శన గ్రంథాన్ని, పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే శకల రఘునాథ శర్మ. భట్టారక భారత భారతి అనే పరిశోధన గ్రంథాన్ని రాసింది శకల రఘునాథ శర్మ. తర్వాత అలాగే ప్రసన్న కథా కలితార్థ యుక్తి, ఇది నన్నయ్య యొక్క కవిత్వ లక్షణం. ఓకేనా? నన్నయ్య యొక్క కవిత్వ లక్షణం ఏంటంటే అక్షరమ్యత, ప్రసన్న కథా కలితార్థ యుక్తి, నానా రుచిరాత సూక్తి. ఓకేనా? అందులో ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనే నన్నయ్య కవితా లక్షణం పైన పరిశోధన వ్యాసాన్ని రాసింది ఎవరు అంటే, పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. ఓకేనా? విశ్వనాథ సత్యనారాయణ. అలాగే నన్నయ్యకు సంబంధించిన కవితా లక్షణం అక్షరరమ్యత. నన్నయ్య అక్షరరమ్యతపై పరిశోధన గ్రంథాన్ని రాసింది వివిఎల్ నరసింహం. ఓకేనా? నన్నయ్య అక్షరరమ్యతపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే వివిఎల్ నరసింహం. తర్వాత వ్యాస భారతం నన్నయ పరిష్కారం. వ్యాస భారతం నన్నయ పరిష్కారం అనే పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరంటే జొన్నలగడ్డ మృత్యుంజయరావు. ఓకేనా? జొన్నలగడ్డ మృత్యుంజయరావు ఏం రాశాడు? వ్యాస భారతం నన్నయ పరిష్కారం. తర్వాత నన్నయ భట్టారకుడు అనే పరిశోధన గ్రంథాన్ని రాసింది, నన్నయ భట్టారకుడు అనే పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరంటే పుదుప్పాకం సుబ్రహ్మణ్యం అయ్యర్. ఓకేనా? పుదుప్పాకం సుబ్రహ్మణ్యం అయ్యర్ అనే వ్యక్తి ఏం రాశాడు అంటే నన్నయ భట్టారకుడు అనే పరిశోధన గ్రంథాన్ని రాశాడు. అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నన్నయ్యపై మొట్టమొదటిసారిగా వెలువడిన పరిశోధన గ్రంథం ఏదంటే ఇది నన్నయ భట్టారకుడు. ఓకేనా? నన్నయ్యపై వెలువడిన మొట్టమొదటి పరిశోధన గ్రంథం ఏది అంటే నన్నయ భట్టారకుడు అనే పరిశోధన గ్రంథం. దీన్ని రాసింది పుదుప్పాకం సుబ్రహ్మణ్యం అయ్యర్. ఓకేనా? ఇది నన్నయ్యపై వెలువడిన పరిశోధన గ్రంథం. ఇప్పుడు నన్నయ్య సమకాలీన కవుల గురించి తెలుసుకుందాం. మొదటగా నన్నయ్యకు ఆంధ్ర మహాభారత రచనలో సహకరించిన నారాయణ భట్టు గురించి తెలుసుకుందాం. ఈ నారాయణ భట్టు చాళుక్య రాజైన త్రైలోక్య మల్లదేవర ఆస్థానంలో ఉండేవాడు. నందంపూడి శాసనం ఇతని యొక్క పాండిత్యాన్ని గురించి తెలుపుతుంది. అయితే రాజరాజ నరేంద్రుడు నందంపూడి అగ్రహారాన్ని అలాగే కోరిమిలి అగ్రహారాన్ని నారాయణ భట్టుకు దానం చేశాడు. ఇతని బిరుదులు వచ్చేసి కరీబ వజ్రాంకుడు, వాంగ్మయ దురంధరుడు, కవిరాజశేఖరుడు, అష్టభాషా కౌశవేంద్రుడు, సరస్వతి కర్ణవతాంసుడు, అలాగే అష్టదశావతారాల చక్రవర్తి. అంటే నారాయణ భట్టుకున్న బిరుదులు ఏంటంటే మరొకసారి చూద్దాం. కరీబ వజ్రాంకుడు, వాంగ్మయ దురంధరుడు, కవిరాజశేఖరుడు, అష్టభాషా కౌశవేంద్రుడు, సరస్వతి కర్ణావతంసుడు, అష్టదశావతారణ చక్రవర్తి. ఈ నారాయణ భట్టు నన్నయ్య ఆంధ్ర మహాభారతం రాసేటప్పుడు ఆ రచనలో నారాయణ భట్టు నన్నయ్యకు సహాయం అందించినట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత రెండవ కవి పావులూరి మల్లన. ఈ పావులూరి మల్లన శైవ మతానికి సంబంధించిన కవి. కమ్మనాటిలోని పావులూరి కరణం అంటే పావులూరి అనే గ్రామ కరణం ఈ మల్లన. మహావీరాచార్యులు సంస్కృతంలో రాసిన సారా సంగ్రహ గణితాన్ని తెలుగులోకి అనువదించి రాశాడు. దాని పేరే పావులూరి గణితం. ఓకేనా? మహావీరాచార్యులు సంస్కృతంలో సారా సంగ్రహ గణితం అనే గ్రంథాన్ని రాస్తే ఆ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన వాడు పావులూరి మల్లన. దాని పేరు పావులూరి గణితం. ఓకేనా? అయితే రాజరాజ నరేంద్రుడు నవకండవాడ అగ్రహారాన్ని ఈ పావులూరి మల్లనకు దానం చేసినట్లు కందుకూరి వీరేశలింగము ఆంధ్ర కవుల చరిత్రలో పేర్కొన్నాడు. ఓకేనా? అయితే రాజరాజ నరేంద్రుడు నవకండవాడ అగ్రహారాన్ని ఈ పావులూరి మల్లనకు దానం చేసినట్లు కందుకూరి వీరేశలింగం ఆంధ్ర కవుల చరిత్ర అనే పుస్తకంలో వివరించాడు. ఓకేనా? తర్వాత మూడవ కవి ఎవరంటే మల్లియ రేచన. ఈ మల్లియ రేచన యొక్క గురువు వాగీంద్ర చూడామణి. ఓకేనా? ఇతని గురువు పేరు వాగీంద్ర చూడామణి. అయితే మల్లియ రేచనకు కవిజనాశ్రయుడు, శ్రవకాభరణుడు అనే బిరుదులు కలవు. ఓకేనా? కవిజనాశ్రయుడు అలాగే శ్రవకాభరణుడు అనే బిరుదులు కలిగిన కవి ఎవరంటే మల్లియ రేచన. ఈయన రచన కవిజనాశ్రయము. ఓకేనా? మల్లియ రేచన కవిజనాశ్రయం అనే గ్రంథాన్ని రాశాడు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే భీమన చందం. ఓకేనా? దీనికి ఇంకొక పేరే భీమన చందం. ఇందులో మొత్తం 5 భాగాలు ఉన్నాయి. ఓకేనా? ఈ భీమన చందంలో కవిజనాశ్రయంలో మొత్తము 5 భాగాలు ఉన్నాయి. అదేంటంటే
సంజ్ఞాధికారం, వృత్తాధికారం, జాత్యాధికారం, షట్ ప్రత్యయాధికారం, దోషాధికారం. ఓకేనా? ఇందులో మొత్తం 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాలు ఏంటంటే సంజ్ఞాధికారం, వృత్తాధికారం, జాత్యాధికారం, షట్ ప్రత్యయాధికారం, దోషాధికారం. తెలుగులో తొలి లక్షణ గ్రంథంగా ఈ కవిజనాశ్రయాన్ని పేర్కొంటారు. ఓకేనా? తెలుగులో తొలి లక్షణ గ్రంథంగా ఈ కవిజనాశ్రయాన్ని పేర్కొంటారు. ఈ కవిజనాశ్రయం అనే పుస్తకాన్ని రాసిన వాడు మల్లియ రేచన. ఈయన కవిజనాశ్రయం అనే పుస్తకాన్ని రాశాడు కాబట్టి ఈయనకు కవిజనాశ్రయుడు అని బిరుదున్నట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా? తర్వాత 4వ కవి ఎవరంటే వేములవాడ భీమకవి. ఓకేనా? వేములవాడ భీమకవి. ఈ వేములవాడ భీమకవిని తెలుగులో తొలి తిట్టు కవిగా పేర్కొంటారు. ఓకేనా? తెలుగులో తొలి తిట్టు కవిగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే వేములవాడ భీమకవి. ఓకేనా? ఈయన రచనలు వచ్చేసి రాఘవ పాండవీయం. ఓకేనా? ద్వ్యర్థి కావ్యం. ఓకేనా? రాఘవ పాండవీయం రామాయణానికి సంబంధించింది, అలాగే మహాభారతానికి సంబంధించిన కథ ఒకే దగ్గర రాయబడింది. ఓకేనా? ఇది రాఘవ పాండవీయం. తర్వాత శతకందర రామాయణం. ఓకేనా? శతకందర రామాయణం. తర్వాత నృసింహ పురాణం, ఆ తర్వాత బసవ పురాణం, తర్వాత సుమతి శతకం. ఓకేనా? అరవిలాసం. ఇన్ని గ్రంథాలు మనకు వేములవాడ భీమకవి రాసినట్టు తెలుస్తుంది. కానీ ఇవేవి కూడా లభ్యం కాలేదు. ఇవన్నీ కూడా అలభ్యాలు. ఓకేనా? రాఘవ పాండవీయం, శతకందర రామాయణం, నృసింహ పురాణం, బసవ పురాణం, సుమతి శతకం, అరవిలాసం. ఇవన్నీ వేములవాడ భీమకవి రాశాడని చెప్తుంటారు, కానీ ఏది కూడా లభ్యం కాలేదు. అయితే ఈ వేములవాడ భీమకవి నన్నయ్య కంటే ముందు వాడని పేర్కొన్న కవి ఎవరు అంటే శ్రీనాథుడు. ఓకేనా? వేములవాడ భీమకవి నన్నయ్య కంటే ముందు వాడని పేర్కొన్నది శ్రీనాథుడు. తర్వాత ఈ వేములవాడ భీమకవి నన్నయ్యకు సమకాలికుడు అన్నది ఎవరు అంటే అప్పకవి. ఓకేనా? నన్నయ్యకు సమకాలికుడు అన్నది అప్పకవి, నన్నయ్య కంటే ముందు వాడని పేర్కొన్నది శ్రీనాథుడు. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ వేములవాడ భీమకవి ఏం చెప్పుకున్నాడంటే తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడంటే ద్రాక్షారామ భీమేశ్వర నందనుండన్, అంటే నేను ద్రాక్షారామంలో ఉండే భీమేశ్వరుడి కుమారుడను అని పేర్కొన్నాడు. ఓకేనా? ద్రాక్షరామ భీమేశ్వర నందనుడన్ అని పేర్కొన్నాడు. తర్వాత నానా కావ్య దురంధరుడన్. ఓకేనా? నానా కావ్య దురంధరుడన్ అంటే నేను అనేక కావ్యాలు రాశానని తనను తాను గురించి వేములవాడ భీమకవి పేర్కొన్నాడు. ఇది వేములవాడ భీమకవికి సంబంధించిన విషయం. తర్వాత 5వ కవి ఎవరంటే అధర్వణుడు. ఓకేనా? అధర్వణుడు మనందరికీ మహాభారతాన్ని ఎవరు రాశారంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ ముగ్గురు కవులు కాకుండా, కవిత్రయం కాకుండా తెలుగులో మహాభారతాన్ని రాసిన కవి ఎవరైనా ఉన్నారు అంటే అది అధర్వణుడు. ఓకేనా? కవిత్రయం కాకుండా తెలుగులో మహాభారతాన్ని రాసిన కవి ఎవరైనా ఉన్నారంటే అతడు అధర్వణుడు. ఈ అధర్వణుడు రాశాడు కాబట్టే ఈయన రాసిన భారతానికి అధర్వణ భారతం అని పేరు. ఓకేనా? అధర్వణ భారతం అని పేరు. అయితే అధర్వణ భారతంతో పాటుగా ఇంకొన్ని రచనలు చేశాడు. అవి ఏంటంటే చూద్దాం. వికృతి వివేకం. ఓకేనా? అధర్వణుడు ఏం రాశాడు? వికృతి వివేకం రాశాడు. ఈ వికృతి వివేకం అనే గ్రంథానికి మరొక పేరు అధర్వణ కారికావళి. ఓకేనా? అధర్వణ కారికావళి. తర్వాత త్రిలింగ శబ్దానుశాసనం. ఓకేనా? త్రిలింగ శబ్దానుశాసనం అనే రచన కూడా చేశాడు. దాంతో పాటుగా అధర్వణ ఛందస్సును కూడా రాశాడు. ఓకేనా? ఇవి అధర్వణుడికి సంబంధించిన రచనలు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నన్నయ్యను ప్రథమాచార్యుడిగా, అధర్వణుడిని ద్వితీయాచార్యుడిగా పేర్కొన్న కవి ఎవరు అంటే అహోబల పండితుడు. ఓకేనా? నన్నయ్యను ప్రథమాచార్యుడు, అధర్వణుడిని ద్వితీయాచార్యుడిగా పేర్కొన్నది ఎవరు అంటే అహోబల పండితుడు. ఎక్కువగా ఎగ్జామ్లలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒక కవి ఇంకొక కవి గురించి ఏమని పేర్కొన్నారు, లేకపోతే ఆయన రాసిన గ్రంథాలు ఏంటి, తర్వాత ఆయన రాసిన గ్రంథానికి మరొక పేరు ఏమిటి అనే విషయాలను ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతుంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నారాయణ భట్టికి నందపుడి అగ్రహారాన్ని, కోరిమిల్లి అగ్రహారాన్ని దానం చేసింది రాజరాజ నరేంద్రుడు. అలాగే నవకండవాడ అగ్రహారాన్ని పావులది మల్లనకు కూడా దానం చేసిన కవి, ఆ దానం చేసిన రాజు ఎవరంటే రాజరాజ నరేంద్రుడు. అలాగే నన్నయ్య అంటే తెలుగులో ఆది కవిగా పేర్కొనబడిన నన్నయ్య ఎవరి ఆస్థాన కవి అంటే రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి. ఈ నన్నయ్య యుగంలో రాజరాజ నరేంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి మనము రాజరాజ నరేంద్రుడి గురించి కూడా కొంత సమాచారాన్ని తెలుసుకోవాలి. ఓకేనా?
అయితే ఒకసారి చూద్దాం. రాజరాజ నరేంద్రుడి పరిపాలన కాలం 1022 నుంచి 1061 వరకు. ఓకేనా, ఇది కేవలం అంచనా. ఓకేనా, 1022 నుంచి 1061 వరకు రాజరాజ నరేంద్రుడు తన రాజ్యాన్ని పరిపాలించాడు. అలాగే ఈయన తల్లిదండ్రులు కుందవదేవి, విమలాదిత్యుడు. ఓకేనా, రాజరాజు యొక్క తల్లిదండ్రులు కుందవదేవి, విమలాదిత్యుడు. తర్వాత ఇతని భార్యలు వచ్చేసి అమ్మంగదేవి మొదటి భార్య, తర్వాత రెండవ భార్య పేరు చిత్రాంగి. ఓకేనా, భార్యలు మొదటి భార్య అమ్మంగదేవి, తర్వాత రెండవ భార్య చిత్రాంగి. అయితే ఈ రెండవ భార్య అయిన చిత్రాంగిని చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ అమ్మంగదేవి రాజరాజు కుమారుడు ఎవరైతే ఉన్నారో సారంగధరుడు, ఆ సారంగధరుడికి పెళ్లి చేయాలని చెప్పి ఈ అమ్మంగదేవి రాజరాజు ఇద్దరు కలిసి ఒక పెళ్లి సంబంధాన్ని చూస్తారు. ఆ చూసిన అమ్మాయి పేరు ఏంటంటే చిత్రాంగి. ఈ చిత్రాంగి తన కొడుకుకి పెళ్లి చేయాలనుకునే సందర్భంలోనే ఈ చిత్రాంగి ఈ రాజరాజ నరేంద్రుడికి బాగా నచ్చుతుంది. అప్పుడు కొడుకుకు పెళ్లి చేయకుండా ఈ చిత్రాంగిని రాజరాజ నరేంద్రుడే పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా, రాజరాజ నరేంద్రుడే పెళ్లి చేసుకుంటాడు. ఇది తర్వాత వాళ్ళ మేనమామ ఎవరంటే, రాజరాజ నరేంద్రుడి యొక్క మేనమామ ఎవరు అంటే రాజేంద్ర చోళుడు. ఇది లాస్ట్ ఇయర్ 2025 అనుకుంటా నెట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. రాజరాజ నరేంద్రుడి మేనమామ ఎవరు అనేది ఈ క్వశ్చన్ అడిగారు. అంటే ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అన్ని విషయాలను కంప్లీట్గా నేర్చుకోవాలి. రాజరాజ నరేంద్ర మేనమామ పేరు రాజేంద్ర చోళుడు. అయితే అమ్మంగదేవి రాజరాజ నరేంద్రుడి కుమారుడే ఈ సారంగధరుడు. ఓకేనా, ఈ సారంగధరుడు. తర్వాత రాజరాజు చేసిన కలిదిండి యుద్ధం గురించి అంటే రాజరాజు తన జీవితంలో చేసిన భయంకరమైన యుద్ధం ఏంటంటే కలిదిండి యుద్ధం. ఈ యుద్ధం గురించి రణస్థలిపుడి శాసనం తెలియజేస్తుంది. ఓకేనా, రాజరాజు కలిదిండి యుద్ధం గురించి రణస్థలిపురం శాసనం తెలియజేస్తుంది. ఇది నన్నయ్య యుగానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇంతకుముందు వీడియోలో నన్నయ్య గురించి కొంతవరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో నన్నయ్య గురించి తెలుసుకున్నాం, దాంతో పాటుగా నన్నయ్య సమకాలీన కవుల గురించి తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే, ఇప్పటి వరకు నన్నయ్య యుగం నుంచి జేఏలు, డిఏలు, నెట్, సెట్ ఎగ్జామ్లలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, మళ్ళీ తర్వాత జరగబోయే ఎగ్జామ్స్లలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని మనం తర్వాత వీడియోలో తెలుసుకుంటాం. కాబట్టి నేను తర్వాత వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నెట్, సెట్, జేఎల్, డిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.